ముందుగా నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క సూపర్ 6 హామీలు కూడా నెరవేర్చకపోవడం, కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు కానివ్వండి, దాంతోపాటు రైతుల సమస్యలు కానివ్వండి, అదేవిధంగా పెరిగిన కరెంట్ ఛార్జెస్ కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ని పెంచనని చెప్పేసి గతంలో ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 6 నెలలు పూర్తయ్యాయి. 7 నెలల్లో కూడా మేము కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తోంది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసింటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఏవి ప్రజలకు అవసరాలు ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన హామీలన్నీ చెప్పి కూడా నెరవేరుస్తానని చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా అయితే ఆయన 2019లో అధికారంలో రావడం జరిగింది, చెప్పిన హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా వదులుకోకుండా అమలు చేసిన ఘనత ఎవరైనా దేశ చరిత్రలో ఉన్నారంటే కూడా అది మన జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను.